నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, బ్రీఫ్గా మనం వివరించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. మరి కనబడిన వాళ్ళు చూడండి, లేకపోతే చదువుతాను. అందరూ ఎక్కిపించాల్సిందిగా కోరుచున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడనో అదియూ తెలియచేసిరి. చాలండి ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధ మీ కొందనములు, మీ యొక్క మహాకృపను బట్టి వర్షాటంకం ఉన్నప్పటికీ ఈ దినం ప్రభా ఈ విధముగా ఆదివార క్రమము పునరుద్ధాన క్రమమును ఆచరించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. మరి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ యొక్క వాక్కులను మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనసు మాకందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో లాస్ట్ వీక్ మొదటి ఆ వర్తమానం ఎంతమంది విన్నారో తెలియదు, కానీ లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామండి? ఎంఐఈ శిష్యుల గురించి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఎంఐఈ శిష్యుల గురించి? వాళ్ళు ఇద్దరుగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని గూర్చిన సంభాషణ వారి మధ్య ఉన్నప్పుడు వారి మధ్యన ఎవరున్నారంట? యేసు తానే వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు మనతో ప్రతి దినము నడవాలి అంటే మన సంభాషణ దేని గురించి ఉండాలని చెప్పుకున్నామండి? యేసును గుర్చిన సంభాషణ, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆ సంభాషణ మనం షేర్ చేస్తూ ఉన్నప్పుడు యేసు మనతో నడుస్తారు. అంతేకాదు యేసు ప్రభు వారితో ఉండడం వలన కలిగిన ఉపయోగాలు మనం ధ్యానించాం. దేవుని కాపుదల, దేవుని యొక్క మరి ప్రత్యక్షత, ఆయన కన్నులు తెరుచుట, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ వారము కూడా ఆ కంటిన్యూషనే మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు కనిపించిన తర్వాత వాళ్ళు మరి యేసు ప్రభు మాయమైపోయారంట. మాయమైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అక్కడే కూర్చోలేదు. ఎంఐఈ చెప్పుకున్నాం. యెరూషలేము నుండి ఎంఐఈ యొక్క ప్రయాణం ఎన్ని గంటలని చెప్పుకున్నామండి? 3 గంటల ప్రయాణం. సో వారు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి ఆయన మరలా కనబడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వార్తను మరలా తిరిగి యెరూషలేము వచ్చారంట. అంటే ఎన్ని గంటలు జర్నీ చేశారండి? మళ్ళా 3 గంటలు వాళ్ళిద్దరూ కూడా క్లెయోపా అనే వ్యక్తి మరొక వ్యక్తి కలిసి యెరూషలేమునకు వచ్చి ఏం చేశారంటే ఎవరిని కలుసుకున్నారంట? శిష్యులను కలుసుకున్నారు. 11 మంది శిష్యులు. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే 24వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుందండి. వాళ్ళు ఏం చేశారండి? యెరూషలేములో ఉన్న 11 మంది శిష్యులను ఏం చేశారు? కలుసుకున్నారు. కలుసుకొని ఏం చెప్పారు? యేసును మేము చూచాము, ఆయన మాతో వచ్చారు, మాతో నడిచారు, మాతో కూర్చున్నారు, మాతో భోంచేశారు, మా కన్నులు తెరిచారు. ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తూ ఉన్నారంట మరల. అంటే మన సంభాషణ యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉంటుందంటే మన సంభాషణ యేసును గురించి మనం ఆలోచిస్తూ యేసును మన జీవితాల్లో చేసిన కార్యాలు మనం ఒకరినొకరు వివరించుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలు చెప్పుకున్నాం కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఏమైందండి? యెహోవా చెవియొగ్గి ఆలకించారు. అంటే మన సంభాషణలో మనతో పాటు ఎవరు ఉంటారండి? ప్రభువే మనతో ఉంటారు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి కావలసిన ఆలోచన, మన శ్రమలకు కావలసిన పరిష్కారాన్ని కూడా ఆయన మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఎంఐఈ శిష్యుల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళు అప్పుడు మాట్లాడుకుంటమే కాదు, యేసు ప్రభు కనిపించిన తర్వాత కూడా ఏం చేశారంట? మళ్ళా వెనక్కి ప్రయాణం చేసి 11 మంది శిష్యులను కలుసుకొని వారికి యేసు ప్రభు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు అనే విషయాలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు?
వాళ్ళతో పంచుకుంటూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలని చెప్పుకున్నామండి? మన గృహాల్లో భార్యాభర్తలుగా మనం మాట్లాడుకున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? ఎక్కువగా యేసు ప్రభు మనకి చేసిన గొప్ప కార్యాలు, దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు, నేను చేసిన ప్రార్థనకు ఈ విధంగా జవాబు వచ్చింది అని మనం చెప్పుకుంటూ ఉంటే ఏం జరుగుతుందండి? దేవుని కార్యాలు మనము ఇంకా ఇంకా చూడగలం. ఈ ఎమ్మై శిష్యులు మళ్ళా యెరూషలేముకు ప్రయాణం చేసి శిష్యులతో ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఇంకో అద్భుతం జరిగిందంట. ఏం జరిగిందంట? ఒకసారి నేను చదువుతున్నానండి. గ్రేసీ చదువుతుంది. 24వ అధ్యాయము 36వ వచనము. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవుగాకని వారితో నేను. చాలండి. ఏమైందండి? వాళ్ళిద్దరూ ఫస్ట్ జర్నీ చేస్తున్నప్పుడు, యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యేసు తానే వారితో కూడా నడిచారు. మళ్ళీ రిటర్న్ జర్నీ వచ్చారు, తిరిగి యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చి శిష్యులను కలుసుకొని శిష్యులతో ఈ విషయాలు చెప్తూ ఉండగా ఏం జరిగిందంట? మరలా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను వీరు చూచారు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఒక్కసారి వాళ్ళు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనుభవించడమే గొప్ప సంగతి అనుకుంటే, మరలా వారికి ఆ భాగ్యము దక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రభువారు ప్రత్యక్షమై ఏం చేశారంట? మీకు సమాధానము. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ లోకంలో ఎన్నో భాగ్యాలు ఉంటాయి, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటండి? సమాధానము. కానీ మనం ఏం కోరుకుంటాం? ఇల్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు. ఇప్పుడు దేవుడు కనిపించి మనల్ని ఏం కావాలంటే మనం ఏమేమో కోరుకుంటాం, కానీ ప్రభు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటండి? మీకు సమాధానం. ఏంటి ఆ సమాధానము అంటే, దేవుడిచ్చే ఆ సమాధానం ఎలా ఉంటుందంటేనంట, లోకం ఇచ్చినట్లుగా కాదు. అందుకే నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను. ఇది ఎలాంటి శాంతి, ఎలాంటి సమాధానము అంటే, లోకమిచ్చే శాంతి సమాధానము కాదు, దేవుడు అనుగ్రహించే సమాధానం. అందుకని యేసు ప్రభు ఎన్నో స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారంటే, చాలామందికి సమాధానము గలదానవై పొమ్ము అని చెప్తూ ఉన్నారు. అంటే దేవుడిచ్చే సమాధానము మన జీవితాల్లో ఏం కలుగు చేస్తూ ఉంటుందండి? మనకి నెమ్మది కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకు సమాధానం అని చెప్పారు? ఎందుకంటే శిష్యుల్లో ఏముందండి? చాలా భయం ఉంది, ఆందోళన ఉంది, దిగులు ఉంది. అంతవరకు యేసు ప్రభు అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళకి సడన్గా ప్రభువారు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? మన జీవితాల్లో కూడా ఏముంటాయి? ప్రతి దినము మనము భయాలు ఎదుర్కొంటూ ఉంటాం, ఆందోళన ఎదుర్కొంటూ ఉంటాం, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటిలో యేసు మనతో ఉన్నప్పుడు మనకేమొస్తుందండి? సమాధానము కలుగుతూ ఉంటుంది. ఈ సమాధానము ఎంత గొప్పది అంటే, సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము. సో మరి ఈ శిష్యులకు, ఈ అమ్మాయి శిష్యులకు కలిగిన భాగ్యం ఏంటంటే, యేసు ప్రభు ప్రత్యక్షతను మరలా చూచారు. యేసు ఇచ్చే సమాధానాన్ని వారు పొందారు. తరువాత మనము చూస్తే 24వ అధ్యాయంలో మనం 36వ వచనం ఒకసారి చూద్దామండి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవుగాక అని వారితో నేను. 38వ వచనం అండి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చాలండి. ప్రభు వారు మొట్టమొదటిగా సమాధానం ఇచ్చారు. రెండవదిగా వాళ్ళని ఏమంటున్నారండి? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. సో మన జీవితాల్లో ప్రతిదినము వచ్చే కలవరాలు, ప్రతిదినము వచ్చే భయాలు, ప్రతిదినం వచ్చే సందేహాలను మనము జయించాలి అంటే ఏం కావాలండి? యేసు ప్రభు యొక్క సమాధానం మనకి కావాలి. యేసు యొక్క సమాధానం ఎలా వస్తుందంటారు? ఈ అమ్మాయి శిష్యులకు ఎలా వచ్చింది?
యేసును గురించి మాట్లాడుతూ, యేసును గురించి సంభాషిస్తూ, యేసును గురించి వాళ్ళు ఆ శిష్యులతో వివరిస్తూ ఉన్నప్పుడు యేసు యొక్క ప్రత్యక్షత వారికి కలిగింది. యేసు ప్రభు కనబడ్డారు, యేసు ప్రభు సమాధానం ఇచ్చారు. రెండవది వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారండి? యేసు ప్రభు ఆదరిస్తూ ఉన్నారు. అంటే మన జీవితంలో వచ్చే కలవరాల నుంచి విడిపించబడాలంటే మొట్టమొదటిగా ఏం కావాలండి? దేవుని యొక్క సమాధానం మనకి కావాలి. యేసు యొక్క సమాధానం మనకి ఎప్పుడొస్తుంది? ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన సమాధానం మనకి దేవుడు దయచేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ శిష్యులను ఇంకా ఎలా ధైర్యపరిచారట? మీకెందుకు ఈ కలవరము? అంటే మన కలవరములన్నిటి నుంచి విడిపించగలిగేదే ఆయన యొక్క సమాధానము. కాబట్టి ఈ శిష్యులకి ఇంకా కలిగిన భాగ్యం ఏంటండి? మనం చూద్దాం. 24వ అధ్యాయంలో 39వ వచనము చూద్దామండి. నేనే ఆయనను అంటకు, నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసంను బోతమున కొండవని చెప్పి. చాలండి. ఇంకా ఈ శిష్యులకు వచ్చిన ఆధిక్యత ఏంటండి? యేసు ప్రభు ఏమంటున్నారంట? మీరు ఇదిగో నా గాయాలు, ఇదిగో నా చేతుల్లో ఉన్న గాయాలు, ఇదిగో నా కాళ్ళలో ఉన్న గాయాలు అని చెప్పి ఆ గాయాలు ఎవరికి చూపించారండి? అక్కడున్న 11 మంది శిష్యులకు చూపించారు, ఎమ్ఐ శిష్యులిద్దరికీ కూడా చూపించారు. అంటే ఈ ఎమ్ఐ శిష్యులు దారిలో యేసును గురించి మాట్లాడుకోవడం వలన కలిగిన గొప్ప కృప ఏంటండి? యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళతో కలిసి భోజనం చేశారు. పోయిన వారం చెప్పుకున్నాం. ఈ వారం ఏం చెప్పుకుంటున్నాం? వీళ్ళు మళ్ళా 11 మంది శిష్యుల దగ్గరకు వచ్చారు. మళ్ళా యేసును గురించి సంభాషిస్తూ ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ ఉండగా ఎవరి ప్రత్యక్షత కలిగిందండి? మరలా ప్రభువుని చూచారు, మరలా ప్రభువుతో మాట్లాడారు, ప్రభువు ఇచ్చే సమాధానాన్ని పొందారు. తరువాత ఇంకేం చూచారట? యేసు యొక్క గాయాలు చూచారు. ఆయన చూపిస్తున్నారు, ఇదిగో నా చేతిలో గాయాలు చూడండి, నా కాళ్ళలో ఉన్న గాయాలు చూడండి అని చెప్పి యేసు యొక్క గాయముల వారికి చూపించారు. ఎంత గొప్ప భాగ్యం అండి! మన జీవితంలో కలిగిన గాయాలు మనం ఎవరితో పంచుకుంటాం? ఇంకా ఎవరితో పంచుకుంటాం? అప్పుడప్పుడు కలుసుకునే వారితో పంచుకుంటామండి. ఎవరితో పంచుకుంటాం? ఎవరు మనల్ని బాగా ప్రేమిస్తారో, మనల్ని ఎవరు బాగా ప్రేమిస్తారో, మనం ఎవరిని బాగా ప్రేమిస్తామో వారితో పంచుకుంటాం. అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళతో మన సమస్యలు చెప్పుకుంటామండి? చెప్పుకోం కదా. వీళ్ళు నా వాళ్ళు అని మనకి ఎప్పుడైతే ఆ ఎష్యూరెన్స్, ఆ యొక్క భరోసా కలుగుతుందో అలాంటి వారితో మన సమస్యలు పంచుకుంటాం. అంటే మన హృదయానికి కలిగిన గాయాలు, మన మనస్సుకు కలిగిన గాయాలు ఎవరితో పంచుకుంటామండి? మనము ప్రేమించేవారు, మనలను ప్రేమించేవారితో మనం పంచుకుంటూ ఉంటాం. అంటే యేసు ప్రభు గాయాలు ఎవరికి చూపించారండి? అంటే శిష్యులు ఏం చేశారు? ఎమ్ఐ శిష్యులు, ఈ 11 మంది శిష్యులు ఏం చేశారు? యేసును ప్రేమించారు, యేసు చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఆ యేసు ప్రభు గాయాలు ఎవరికి చూపించారండి? వారికే చూపించారు. అంటే మన గాయాలు ఎప్పుడు మానతవి అంటే యేసు ప్రభు గాయాలు చూచినప్పుడు మన గాయాలు మానిపోతాయి కదా. కాబట్టి అందుకని మనం ఒక పాట పాడుకుంటాం, ప్రియ యేసు రాజును చూచిన చాలు అనే పాటలో ఏం పాడతారు ఆ భక్తుడు? పరలోకం వెళ్ళినప్పుడట ప్రతి ఒక్క గాయమును నేను ముద్దాడేదన్. సో ప్రభు యొక్క గాయాలు మనం చూడాలి అంటే ఏం ఉండాలంటే, అంత గొప్ప ఆధిక్యత అమ్మాయి శిష్యులకి ఎలా కలిగిందంటారు? యేసును గూర్చిన సంభాషణ, యేసు చేసిన కార్యములు ఒకరితో ఒకరు వివరించుకోవటం వల్ల
వాళ్ళు తిరిగి ఈ మాటలు పంచుకోవాలి, శిష్యులతో పంచుకోవాలన్న ఆశతో మళ్ళా 3 గంటలు ప్రయాణం చేసి యెరూషలేముకు వెళ్ళి 11 మంది శిష్యులతో కలిసి ఈ విషయాలన్నీ వివరిస్తూ ఉన్నప్పుడు రెండవసారి యేసు ప్రత్యక్షమయ్యారు, వారిని ఆదరించారు, వారికి సమాధానం దయచేశారు, యేసు యొక్క గాయములు వారికి చూపించారు. అలాగే యేసు యొక్క గాయములు మనము చూడాలి అంటే ఏం చేయాలండి? యేసును గూర్చిన విషయాలు మనలో ఉండాలి. అందుకని సామెతలో ఒక మాట ఉంటుంది, నీళ్లు పోయేవానికి ఏం పోయబడతాయట? నీళ్లు పోయబడును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అంటే ఇతరులను మనం రిఫ్రెష్ చేస్తే మనము రిఫ్రెష్ చేయబడతామంట. అంటే ఎలా మనం జీవితాల్లో సేద తీరుతామండి? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే అదొకటి, కానీ మెంటల్గా, ఎమోషనల్గా మన జీవితాల్లో ఉన్న గాయాలు మానాలి అంటే ఏం చేయాలండి? యేసును గూర్చిన మాటలు మనం ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు మన జీవితాలకు ఏం కలుగుతుందండి? రిఫ్రెష్మెంట్ అన్నమాట. అంటే మనం సేద తీరుతూ ఉంటాం. మనము ఇతరులను సేద తీరుస్తూ ఉంటే మన కష్ట సమయాల్లో మనలను సేద తీర్చడానికి దేవుడు తన భక్తులైన వారిని మన దగ్గరకు పంపించేవారై ఉన్నారు. కాబట్టి ఈ ఎంఐ శిష్యులకు కలిగిన 3 ఆధిక్యతలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? యేసు యొక్క సమాధానము. ఎవరైతే యేసు యొక్క సమాధానాన్ని కలిగి ఉంటారో వారికి ఏం దొరుకుతుంది అంటే, మనలో మరి సమాధానం ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? మనకి భరోసా అన్నమాట, ఎష్యూరెన్స్, నాకేం పర్వాలేదు అనే గొప్ప ధైర్యం మనకి కలుగుతూ ఉంటుంది. అంటే యేసు యొక్క సమాధానాన్ని కలిగిన వారు యేసు యొక్క ఆదరణను కలిగి ఉంటారు. అలాంటి వారికి ఏం కలుగుతుందండి? యేసు యొక్క గాయములు చూపించే ఆధిక్యత దొరుకుతూ ఉంటుంది. అంటే యేసు గాయాలు ఎవరికి చూపించారు? ఇందాక మనం చెప్పుకున్నాం, మన కష్టాలు ఎవరితో పంచుకుంటాం? మనం ప్రేమించేవారు, మనల్ని ప్రేమించేవారు, వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మన సమస్యలు చెప్పుకుంటాం. అంటే యేసు ప్రభు కూడా ఏమనుకున్నారు? ఈ శిష్యులు, ఎంఐ శిష్యులు, ఈ 11 మంది శిష్యులు నా వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళని చెప్పుకొని భరోసాతో ఏం చేశారు? ఆయన గాయాలు వారికి చూపించారు. అలాగే మనం కూడా యేసు యొక్క గాయములు చూచినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? సంపూర్ణమైన మార్పు కలుగుతుంది. అంతేకాదు, గాయములు చూచినప్పుడు మనకి ఏం తెలుస్తుందండి? యేసు యొక్క ప్రేమ ఎలాంటిదో మనకి తెలుస్తూ ఉంటుంది. చాలామందిని మనం అనుకుంటాం కదా, నా ప్రేమను ఇతరులు అర్థం చేసుకుంటే బాగుండు అనుకుంటాం అనుకోమా. చాలాసార్లు మనల్ని ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకున్నప్పుడు మనం ఏం బాధపడతాం? నా యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే బాగుండు. అలాగే యేసు ప్రభు కూడా ఆయన యొక్క ప్రేమను మనం ఎలాగూ గమనించగలమండి? ఆయన గాయాలను చూచినప్పుడు, ఆయన యొక్క సిలువ శ్రమలను ధ్యానించినప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలం. చివరిగా ఒక వాక్య భాగం చదువుకుందామండి. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట రాశారండి, అది మనం చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. చాలండి. పౌలు గారు ఎఫెసీయులకు సంఘమునకు రాస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నానన్నారు? మరి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మీరు శక్తిమంతులు
కావాలి. సో ఆ ప్రేమను ఎలా తెలుసుకోవాలంట? ప్రేమలోని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మీరు గ్రహించాలి. అటువంటి శక్తిని మీరు పొందాలి అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనము కూడా యేసు యొక్క ప్రేమ ఎంత పొడుగో, ఎంత వెడల్పో, ఎంత లోతో ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఏం చూడాలండి? యేసు యొక్క గాయములు చూస్తే మనకేం అర్థమవుతుంది? యేసు యొక్క ప్రేమ మనకి అర్థమవుతుంది. సో యేసు యొక్క గాయాలు ఎవరికి చూపించారండి? అందరికీ చూపించారా? మొట్టమొదటిగా పునరుద్ధానుడైన తర్వాత ఎవరికి కనిపించారండి? మరియకు కనిపించారు. మరియకు చూపించారండి ఆయన గాయాలు? చూపించలే. ఎవరికి చూపించారు? 11 మంది శిష్యులకు చూపించారు. ఎమ్మయ్యి 2 శిష్యులకు చూపించారు. సో యేసు యొక్క గాయములు మనము చూచినప్పుడు ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోగలం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో, ఎంతగా మనల్ని నడిపిస్తూ ఉన్నారో, ఆయన ప్రేమలోని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించడానికి మనం తగిన శక్తిమంతులము కావాలంటే యేసు యొక్క గాయములను మనము చూడాలి. అందుకే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఎమ్మయి శిష్యులు యేసును గుర్చి ఆలోచించటం వలన, యేసును గుర్చి మాట్లాడుట వలన, యేసుకు సంబంధించిన విషయాలు వాళ్ళు పంచుకోవటం వలన కలిగిన కృపలు ఏంటండి? మొట్టమొదటిగా సమాధానం. యేసు యొక్క సమాధానం వారికి దొరికింది. రెండవది ఏం దొరికిందండి? యేసు యొక్క ఆదరణ. అందుకే అంటున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు, మీరెందుకు సందేహపడుతున్నారు అని వారిని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో లోకంలో కలిగే కలవరాల నుంచి మనం విడిపించబడాలంటే ఈ 3 విషయాలు మనకు ఉండాలి. ఒకటి ఏంటండి? యేసు యొక్క సమాధానము. రెండవది యేసు యొక్క ఆదరణ. మూడవది యేసు యొక్క గాయములు చూచి ఆయన ప్రేమను గుర్తించేవారుగా. ఎమ్మయి శిష్యులు ఏ విధంగా గుర్తించారో మనం కూడా ఆ విధంగా గుర్తించాలని ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచము. ఎమ్మయి శిష్యుల వలె ప్రభా యేసు యొక్క ప్రభా సమాధానాన్ని మేము పొందేవారుగా, మీరిచ్చే ఆదరణ, లోకములో ఈ కలవరాల నుంచి, ఈ యొక్క శ్రమల నుంచి మేము విడిపించబడడానికి మీ యొక్క ఆదరణ, మీ యొక్క ధైర్యాన్ని మేము పొందడానికి ఆ ఎమ్మయి శిష్యుల వలె మిమ్మల్ని గూర్చిన మాటలు మాలో ఉంచండి నాయన. అలాగే మీరు చూపించిన ఆ గాయములు బట్టి మీకు వందనాలు దేవా. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మీ గాయాలను మేము చూడగలిగే శక్తి మాకు దయచే తండ్రి. దేవా, మీ గాయములు చూచుట ద్వారా మీ ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించగలవారం కాగలుటకు తగిన శక్తి గలవారం కావడానికి ఈ పునరుద్ధాన దినమున మీ కృపలను మాకు విస్తరింపచేయమని, సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.